శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులందరికీ శుభోదయం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు. విజయీ భవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి రాత్రి 12:16 వరకు. చిత్తా నక్షత్రం ఈరోజు సాయంత్రం 4:11 వరకు. ఈరోజు శుక్రవారం. ఉదయకాల దుర్ముహూర్తం 8:17 నుండి 9:06 వరకు. మధ్యాహ్న దుర్ముహూర్తం 12:24 నుండి 1:14 వరకు. వర్జం రాత్రి 9:30 నుంచి 10:57 వరకు. ఈరోజు ప్రత్యేకత వినాయక చతుర్థి, గణేష చతుర్థి, కపర్ధి చతుర్థి, గజానన చతుర్థి, ఇలా చాలా పేర్లున్నాయి. ఆదౌ పూజ్యౌ గణాధిపః, అందరికంటే మొట్టమొదలు పూజించేటువంటి దైవమే మహాగణపతి. ఈ మహాగణపతి యొక్క ఆరాధన ప్రతి కార్యక్రమంలో, అంటే చిన్న కొట్టు ప్రారంభం చేసుకోవాలన్నా, అశ్వమేధ యాగం చెయ్యాలన్నా, ప్రతి చిన్న కార్యక్రమానికి ఆబ్దీకంలో కూడా గణపతి స్మరణ చేస్తాము. కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం. ఏ పని మొదలుపెట్టినా ఆటంకములు రాకుండా ఉండటానికి గణపతికి పూజ చెయ్యకపోతే తప్పకుండా విఘ్నములు వచ్చి పడతాయి అనేటువంటిది మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి అంశం. గణపతి సహస్రనామంలో చతుర్థి పూజన ప్రీతాయ నమః అనే ఒక నామం వస్తుంది. చతుర్థి గణపతి ఆవిర్భావానికి ఉన్నటువంటి తిథి. ఈ చతుర్థి తిథి గణపతి యొక్క గణాధిపత్యానికి సూచన. చాలా విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ గణపతి చతుర్థి రోజున. దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కథలు, కల్పముల్లో గణపతి యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి కథలు కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటి ఒక కథ ప్రకారంగా గజాసురుడు అనేటువంటి లోకకంటకుడైనటువంటి రాక్షసుడు ఈ జగత్తును పీడిస్తూ ఉంటే వాడిని సంహరించటం కోసం మహావిష్ణువే అమ్మవారి యొక్క గర్భమునందు ఈ గణపతి రూపంలో అవతరించాడు అని ఒక కథ. పుణ్యకం అనేటువంటి వ్రతం చేసుకుంటే సుందర రూపంలో బాలుడిగా అవతరిస్తే ఆ బాలకుడి యొక్క శిరస్సును శివుడు త్రెంచేశాడని, అప్పుడు ఉత్తరం వైపు పెట్టుకున్నటువంటి తలను కలిగినటువంటి ఏనుగు యొక్క తలను తీసుకొని వచ్చి, అప్పుడు ఉత్తరం వైపు తల పెట్టి దక్షిణాన్ని చూస్తూ పడుకున్నటువంటి ఒక ఏనుగు తలను నరకి తీసుకొని వచ్చి గణపతికి పెట్టి గణాధిపత్యం ఇచ్చినటువంటి రోజు ఈ రోజు అని, ఇలా చాలా రకాలైనటువంటి కథలు గణపతి చతుర్థికి సంబంధించినటువంటివి మనకు పురాణముల యందు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత ప్రాచీనమైనటువంటి ఉపాసన అంటే గణపతి యొక్క ఆరాధన. రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి కూడా గణపతి పూజ చేసినట్టు పురాణాంతరమైనటువంటి కథ. ధర్మరాజు యుద్ధ ప్రారంభంలో మహాభారతంలో గణపతి స్మరించాడని, గణపతి పూజ చేశాడు అని, అసలు మహాభారత కావ్య రచనకు ఆద్యుడే గణపతి, గణపతి వ్రాస్తేనే మహాభారతం అనేటువంటిది ఈ జగత్తుకు వచ్చింది అని అందరికీ తెలిసినటువంటి కథే. అలాగే ఈ గణపతి చతుర్థి రోజున ఏం చెయ్యాలి? గణపతి పూజలో ప్రధానమైనటువంటిది
ఈరోజు గణేష చతుర్థి అని అంటారు, కానీ మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థము అని మనం చేస్తాం పూజ. సిద్ధి వినాయక వ్రతమహంకరిష్యే, ఇది ఒక వ్రతం. గణపతి చతుర్థి నాడు సిద్ధి వినాయక వ్రతం చేయటం అనేటువంటిది ఇది అనాదిగా ఉన్నటువంటి ఒక సంప్రదాయం. కాబట్టి సిద్ధి వినాయకుడు అంటే కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతి యొక్క స్వరూపమును సిద్ధి వినాయకుడు అని అంటాము. సిద్ధి వినాయకుడి యొక్క ఆలయం మీకు మహారాష్ట్రలో బొంబాయిలో ప్రభాదేవి అనేటువంటి ప్రాంతంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి ఆలయం. అలాగే పునా దగ్గర అద్భుతమైనటువంటి గణపతికి సంబంధించినటువంటి 9 క్షేత్రములు ఉన్నాయి. అదేవిధంగా ఈ పూజ మహారాష్ట్రలో చాలా ప్రఖ్యాతమైనటువంటిది. నిజానికి గణపతికి నవరాత్రములు అనేటువంటివి లేవండి. గణపతిని 9 రోజులు పెట్టి పూజించి నవరాత్ర దీక్షతో పూజించేటువంటి సంప్రదాయం శాస్త్రంలో ఎక్కడ కనిపించడం లేదు. మనం వరసిద్ధి వినాయక వ్రతంగా ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఈ పూజ చేస్తాము తప్ప దీనికి వేరే ప్రత్యేకమైనటువంటి 9 రోజుల ఆచారం అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడలేదు. కానీ స్వాతంత్ర్యం రావటానికి పూర్వము లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు అద్భుతమైనటువంటి ఈ వ్రతమును జన సమీకరణ కోసం, జనములో చైతన్యం తీసుకురావటం కోసం, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అందరినీ ఒక చోట కలపటం కోసమని ఒక సామూహికమైనటువంటి గణేష నవరాత్ర ఆరాధన అనేటువంటిది ఆరంభం చేశాడు. అప్పటి నుంచి గణపతి చతుర్థి రోజున పెట్టినటువంటి ఈ గణపతి పూజ అనంత పద్మనాభ చతుర్దశి దాదాపు 9-11 రోజుల పాటు నిర్వహించడం అనేటువంటిది పునా నగరంలో ప్రారంభమై పశ్చిమ బెంగాలు, తర్వాత అటు దక్షిణాన రామేశ్వరం, తమిళనాడు, అలాగే మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇలా అన్ని రాష్ట్రాలకు ఈ గణపతి పూజ ప్రారంభమై 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అంటున్నారు. మొత్తం భారతదేశం మొత్తం గణపతి నవరాత్రముల సందర్భంగా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటిది గణపతి పూజ చూడండి. వాడవాడల్లో, వీధుల్లో వినాయక మండపాలు, ప్రతి ఇంట్లో వినాయక పూజ. వారు వీరు చిన్న పెద్ద తేడా లేకుండగా ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవము, సులభ దైవము, సుందర దైవము ఆ మహాగణపతి. కాబట్టి గణపతి పూజ ఎలా చెయ్యాలి వినాయక చతుర్థి రోజున అనేదానికి గణపతి పూజ చాలా సులభమైనటువంటి పూజ. పసుపుతో గణపతిని చేసి, పసుపు గణపతి మొట్టమొదలు పూజించిన తరువాత మట్టి గణపతి పూజ చెయ్యాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ధర్మ సందేహాల్లో, ఏ వినాయకుడిని పెట్టుకోవాలి అని. అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది మట్టితో చేసినటువంటి వినాయక ప్రతిమ. ఎందుకంటే మట్టిలో ప్రాణశక్తి ఉంటుంది. ఒక విగ్రహమును మనము తయారు చేసి తీసుకొని వచ్చి దాని యందు మంత్రాత్మకమైనటువంటి ప్రాణశక్తితో ఆవాహన చేసి గణపతిని ఆ విగ్రహంలో స్థాపన చేస్తాము. అస్మిన్ బింబే మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి, దీని ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రాణప్రతిష్ఠ చేస్తే మట్టికి చైతన్యం కలుగుతుంది. కాబట్టి చైతన్యాన్ని పొందటం, చైతన్యాన్ని ఇవ్వటం, ఈ రెండు మట్టిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణములు. కాబట్టి మట్టితో చేసేటువంటి వినాయక పూజ అద్భుతమైనటువంటి పూజ. మీరందరూ కూడా మట్టి వినాయకులనే పూజించండి. నిమజ్జనం చేయడం కూడా చాలా సులువు. ఇక గణపతి పూజ ఎన్ని రోజులు పెట్టుకోవాలి గురువు గారు? 3 రోజులు చేయవచ్చు, 5 రోజులు చేయవచ్చు, మీ ఓపిక. ఒక్కరోజు చేయవచ్చు సిద్ధి వినాయక వ్రతం. కానీ చేసేటువంటి పూజ భక్తితో శ్రద్ధగా చెయ్యండి. పిల్లలతో ఈ గణపతి పూజ చేయించండి. తుండమునేక దంతము దోరపు వజ్జయు
వామహస్తమున్ మెండుగ మోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలగెల్ల ఒజ్జయ్యుండెడి పార్వతీ తనయవోయి గణాధిప నీకు మృక్కెదన్న. గణపతి ఏమనుగ్రహిస్తాడు అంటే కోరిన విద్యలనెల్ల ఒజ్జ, కోరిన విద్యలకెల్ల ఒజ్జయ్యుండెడి. ఒజ్జ అంటే గురువు అని అర్థం. గణపతే గురువు. గణపతి విద్యా ప్రదాత. మనకు విద్యను అందించేటువంటి స్వరూపమే మహాగణపతి. కాబట్టి అటువంటి గణపతి పూజను ఈ గణేష చతుర్థి రోజున చేయటం అనేటువంటిది చాలా విశేషం. 21 మోదకాలు నైవేద్యం పెట్టాలి. అలాగే ఈరోజు పత్ర పూజ చాలా విశేషమైనటువంటిది. ఈ పత్ర పూజ ఎందుకంటే సంవత్సర ప్రధానంగా కనుక చూసినట్లయితే సంవత్సరం మీద 4 చతుర్థులు చాలా ప్రధానంగా గణేశపరంగా కనిపిస్తున్నాయి. ఒకటి సంకష్టహర చతుర్థి, రెండోది దూర్వాస గణేశం, మూడవది కపర్ది వినాయకం, సిద్ధి వినాయకం అని. కాబట్టి ఇవన్నీ కూడా చతుర్థికి సంబంధించినటువంటి ఉపాసనా సంబంధమైనటువంటి రహస్యాలు. ఈ దూర్వా గణపతి వ్రతము అని మనకు శ్రావణ మాసంలో కానీ కార్తీకంలో కానీ శుద్ధ చతుర్థిలో చేయటం అనేటువంటిది ఒక వ్రతం కనిపిస్తూ ఉన్నది. పురాణముల్లో చాలా వ్రతాలు ఉన్నాయండి గణపతికి సంబంధించినటువంటివి. అదేవిధంగా సిద్ధి వినాయక వ్రతం మాత్రము ఈ భాద్రపద శుక్ల చతుర్థి రోజున చెయ్యాలి అని హేమాద్రిలో వర్ణించారు. ఇక శ్రావణ శుక్ల చతుర్థి మొదలు భాద్రపద శుక్ల చతుర్థి వరకు 1 నెల రోజులు ఒంటిపూట భోజనం చేస్తూ కపర్ది గణేశ వ్రతం అనేటువంటిది కూడా పురాణాల్లో ఉంది. కావున చాలా అద్భుతమైనటువంటి ఉపాసన గణపతికి సంబంధించినటువంటిది మనకు పురాణంలో కనబడుతూ ఉన్నది. అలాగే బెంగాలులో గణేష చతుర్థి అనరు. దీన్ని గణపతి ఆరాధన, గణపతి చతుర్థి పూజగా వారు చెయ్యరు. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. గణపతి యొక్క పూజలో పత్ర పూజ చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ పత్రాలకు సంబంధించినటువంటి రహస్యం మీ అందరికీ కూడా తెలుసు. మాచీ పత్రం సమర్పయామి, బృహతీ పత్రం సమర్పయామి, బిల్వపత్రం, దూర్వాంకురం, దుత్తూర పత్రం, బదరీ పత్రం, అపామార్గ పత్రం, ఉత్తరేణి ఆకు అంటారు, తులసీ పత్రం, చూతపత్రం, కరవీర పత్రం అంటే గన్నేరు పత్రము అన్నారు, విష్ణుక్రాంత ఇది గడ్డి నేలపైకి పాకుతూ ఉండేటువంటి ఒకానొక రకమైనటువంటి విష్ణుక్రాంత పత్రం, అలాగే దాడిమీ పత్రం దానిమ్మ ఆకులు, దేవదారు పత్రం మరువక పత్రం మరువము అంటారు, సింధూర పత్రం వావిలాకు అంటారు, జాజి ఆకులు, అలాగే గండకీ పత్రము, శమీ పత్రము జమ్మి ఆకు, అశ్వత్థ పత్రము రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకు, అర్జున పత్రము అంటే మద్ది చెట్టుకు సంబంధించినటువంటి ఆకు, అర్కపత్రము అంటే జిల్లేడు ఆకు. ఇవి మొత్తము 21 పత్రాలు. ఈ 21 పత్రాలు ఓషధులే. అలాగే గణపతి పూజ చేసేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే గణపతికి దూర్వాంకురములు పెట్టకపోతే గణపతి పూజ ఫలించదు. ఖచ్చితంగా గరిక పెట్టాలి. అందుకే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, గరిక పూజకై తలకాయ నొగ్గు. గణపతికి గరిక అంటే మహా ఇష్టము. కొన్ని ప్రాంతాల్లో గరికతో రొట్టెలు చేస్తారు. గరికను చక్కగా పిండిలాగా చేసి గరికతో రొట్టెలు కూడా చేసి గణపతికి పెట్టేటువంటి ఆచారం మనకు కనిపిస్తూ ఉన్నది. కావున విశేషమైనటువంటి ఈ గణపతి చతుర్థి పండుగను విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాసనాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. చాలా ప్రాచీనమైనటువంటి ఆచారం గణపతి పూజ. 13వ శతాబ్దానికి పూర్వమే గణపతి ఆరాధన ఈ దేశంలో ఉన్నట్టుగా చరిత్రకారులు కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. కావున అద్భుతమైనటువంటి గణపతి పూజను రోజున మీరందరూ కూడా గణపతి సహస్రనామం తప్పకుండా చేయండి. గణేష చతుర్థి రోజున
తప్పకుండా చెయ్యవలసినటువంటిది గణేశ సహస్రనామ స్తోత్రము. ఈ స్తోత్రపారాయణం చెయ్యండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు గణపతికి చెప్పుకోండి. తప్పకుండా గణపతి అనుగ్రహిస్తాడు. మీ పిల్లలతో తుండము నేకదంతము అనేటువంటి పద్యమును మాత్రం తప్పకుండా చెప్పించండి. ఈ పద్యము చెప్పించి గణపతి మీద రక్తగంధానులిప్తాంగం రక్త పుష్పై సుభూజితం, ఎర్రటి పుష్పాలు కనుక గణపతికి వేస్తే గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా మనందరికీ లభిస్తుంది. స్వధర్మ ప్రేక్షకులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గణేష చతుర్థి ఈ గణపతి మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు సమృద్ధిగా కలగచేస్తాడు అని ఆశిస్తూ ఆ గణపతిని ప్రార్థన చేస్తూ విజయీ భవ.